హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా నేను చెప్పినట్టుగా చేసుకుంటే బూరెలు అనేవి ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కదా, మీరు బూరెలు ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పుని తీసుకుందాం. ఒక గ్లాస్ మినప్పప్పుకి 1.5 గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ లావు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు రేషన్ బియ్యం అయినా సోనా మసూరి బియ్యం అయినా వాడచ్చు. వాటర్ పోసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని 4-5 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఆ నీళ్ళన్నీ వంపేసి ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. బ్యాటర్ అనేది ఇలా మెత్తగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మిక్సీ పట్టాం కదా, ఇప్పుడు చిటికెడు ఉప్పు, కొంచెం వంట సోడా వేసి బాగా కలపాలండి. కలిపితే బూరెలు అనేవి చక్కగా వస్తాయి. ఒక 1/2 అవర్ పాటు వదిలేద్దాం పిండిని. ఒక గ్లాసు పచ్చెనపప్పుని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. పచ్చెనపప్పు త్వరగానే నానిపోతుంది కదా, చూసారా? పచ్చెనపప్పు అనేది చక్కగా నానిపోయింది. ఈ పచ్చెనపప్పుని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం. నానిన పచ్చెనపప్పు అయితే 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. అప్పటికప్పుడు వాష్ చేసుకొని పెడితే ఒక 4-5 విజిల్స్ పెట్టాలి. ఇలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, చక్కగా ఉడికిపోయింది. చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో ఈ పప్పుని వేసుకొని, వాటర్ ఏం పోయకూడదండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా ఉంటే సరిపోతుంది. బెల్లాన్ని కూడా ఇలా సన్నగా తురుముకొని పెట్టుకున్నాము. నేను ఎండు కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. ఒక కళాయి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చెనపప్పుని, బెల్లాన్ని వేసి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని బాగా కలపాలండి. కొబ్బరి పొడిని కూడా వేసేద్దాం. 1 స్పూన్ విలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటే ఈ పూర్ణం అనేది మంచి టేస్ట్ వచ్చి, మంచి స్మెల్ వచ్చి బూరెలు మంచి టేస్ట్గా ఉంటాయి. ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఈ పూర్ణాన్ని ఇలా చేసుకోవాలి. ప్యాన్కి ఇలా రాసేస్తే త్వరగా చల్లారిపోయి మనం పూర్ణం బూరెలకి రెడీ చేసుకోవచ్చు. ఇలా పూర్ణాన్ని ఇలా రౌండ్గా చేసుకోవాలి. నేనైతే ఈ సైజ్ తీసుకుంటున్నాను, మీరు చిన్నవైనా తీసుకోవచ్చు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లాన్ని వేస్తున్నాను. మీరు చక్కెరనైనా వేసుకోవచ్చు. బాగా కలపాలి. కలిపితే బూరెలు అనేవి బాగా పొంగుతాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని వేసి స్పూన్తో ఈ పూర్ణాన్ని ఈ పిండితో ఇలా కవర్ చేసి మనం స్పూన్తోనే బూరెల్ని వేద్దాం. చేయి పెట్టే అవసరమే లేదండి. చూసారా, చాలామంది భయపడతారు బూరెలు వేయాలంటే. ఆయిల్లో పగిలిపోయి ఆయిల్ మొత్తం వేస్ట్ అవుతుందండి. ఒకవైపు కాలాక రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకున్నాం. చూసారా, చక్కగా షేప్ రౌండ్గా వచ్చి బూరెలు అనేవి రెడీ అయిపోయాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.